సీనియర్ సిటిజన్ యాక్ట్ పై అవగాహన. నంద్యాలలోని విశాంత్ భవన్ లో మంగళవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్టీఓ ట్రిబ్యునల్ చైర్మన్ విశ్వనాథ్ పాల్గొని సీనియర్ సిటిజన్లు డాక్యుమెంట్ రైటర్లకు చట్టంపై వివరించారు. తల్లిదండ్రులు ఆస్తులు రాయించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు సరిగా చూసుకోకపోతే ఆస్తులను తిరిగి ఉపసంహరించుకునే హక్కు ఈ చట్టం కల్పిస్తుందని తెలిపారు. అవసరమైతే ట్రిబ్యునల్ ఆశ్రయించి భరణం కూడా పొందొచ్చన్నారు. వృద్ధుల హక్కుల రక్షణ కోసం ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 సంబంధించి అవేర్నెస్ క్యాంపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్యుమెంట్ రైటర్లతో కలిపి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే 60 ఇయర్స్ దాటిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ పిల్లలు సరిగా చూసుకోవడం లేదు అని కంప్లైంట్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్కి సంబంధించి పిల్లల నుంచి ఎలా పొందాలి, తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తి దానపత్రాలు రాసేటప్పుడు ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ 23 ప్రకారం మా పోషణను మీరు చూసుకున్నట్లయితే మేము ఈ యొక్క దానపత్రాన్ని రద్దు చేసుకుంటాము అనే కండిషన్ని ప్రతి ఒక్కరూ కూడా డాక్యుమెంట్ రైటర్లో రాసుకోగలిగితే భవిష్యత్తులో పిల్లలు ఎవరైనా సరిగా తల్లిదండ్రులకు బాగోగులు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్ రద్దుపరిచి ఆ ఆస్తి తిరిగి తల్లిదండ్రులకు అందించడానికి ఈ కండిషన్ ఉపయోగపడుతుందని చెప్పి అవేర్నెస్ క్యాంపు చేశాము. అలాగే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నంద్యాల పట్టణంలో ఒక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కమిటీ లాగా ఏర్పడి ఎవరైనా సరే ఈ సీనియర్ పిల్లల నుంచి నిరాధారణకు గురైనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి, ట్రిబ్యునల్ ఆశ్రయించడానికి తగిన సహాయం కావచ్చు ఇదన్నీ చేయడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇది నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించిన విషయం. భవిష్యత్తులో భారతదేశంలో పెరుగుతున్నటువంటి వయోవృద్ధుల జనాభా ఆధారంగా ఇలాంటి అవేర్నెస్ కల్పించడం ద్వారా భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదు అనేటువంటి అపవాదు రాకూడదు. ప్లస్ ప్రతి ఒక్కరి పిల్లల యొక్క బాధ్యత నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి పెంచి వాళ్ళకు మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత కూడా చాలామంది తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించి విషయం రాసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఒక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్డీఓ నంద్యాలగా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకుంటున్నాను. దయచేసి మీ ఆస్తులు రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ యొక్క కండిషన్ మా యొక్క పోషణ తర్వాత పోషణ చేయకపోతే, మా బాగోగులు సరిగా చూసుకోకపోతే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ఈ డాక్యుమెంట్ను రద్దు కోరువారము అనే పాయింట్ మీరు రాసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ట్రిబ్యునల్ మీకు సాయం చేస్తుంది. అలాగే ఆ యొక్క దానపత్రం కూడా రద్దుపరిచి మీకు తిరిగి ఆస్తిని మీకు వెనక్కి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో దయాకరుణ మంచి ఆదరణతో తల్లిదండ్రులను చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. నిజంగా ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే మొదట తల్లిదండ్రులనే ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకోవాలి. ఈ యొక్క యాక్ట్ అనేది విధి లేని పరిస్థితిలో మాత్రమే అమలుపరిచేలాగా ఉండాలి తప్ప ప్రతి ఒక్కరూ కూడా అమలుపరుచుకునే అంత పరిస్థితి రాకూడదని చెప్పి నేను కోరుకుంటూ, పిల్లలు వారి తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా చూసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ డివిజనల్ అధికారి నంద్యాల వారిని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ట్రిబ్యునల్ నంద్యాల దగ్గర మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము విచారించి ఎవరైతే పోషణకు నిరాదరణకు గురైనటువంటి తల్లిదండ్రులకు తగిన మెయింటెనెన్స్ ఇచ్చి వారి యొక్క బాగోగులన్నీ కూడా పిల్లలు చూసుకునేలాగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.